తెలంగాణ ప్రభుత్వం ఫార్మ్ అయిన తర్వాత కొత్తలో యుఎల్సి ల్యాండ్స్ గురించి సర్వే చేయడం జరిగింది. జూన్ మంత్లో సర్వే చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గవర్నమెంట్స్ చాలా మటుకు ల్యాండ్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయి, వేకెంట్ ల్యాండ్స్కి వెళ్ళేవని తెలిసిన తర్వాత ఇది రీసెంట్గా జీవోఎంఎస్ నెంబర్ 58, 59 ఇవ్వడం జరిగింది. ఈ 58, 59, 58 జీవో అన్నది పేదవాళ్ళు ఎవరైతే ప్రభుత్వ భూముల్లో లేదా మిగులు భూముల్లో గుడిసెలు వేసుకుని కానీ టెనమెంట్స్ తోటి ఉంటే వాళ్ళకు 125 గజాల వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి సంకల్పించారు. దాని రకంగా జీవో ఇష్యూ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్స్ కూడా మా మండల ఆఫీస్లో సైదాబాద్ మండల ప్రజలకు మాత్రమే నేను చెప్తున్నానండి. సైదాబాద్ మండల ప్రజలు ఇక్కడ దొరుకుతున్నాయి. మా ఆఫీస్కి వస్తే ఆ ప్రొఫార్మా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే అబోవ్ పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అంటే 2 లక్షలు అన్నది మనకు బిలో పవర్టీ లైన్కి క్రైటీరియాగా అర్బన్ ఏరియాగా తీసుకోవడం జరిగింది. కాబట్టి 2 లక్షల ఇన్కమ్ దాటి ఉన్న వాళ్ళకి అబోవ్ పవర్టీ లైన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి మాత్రం అప్ టు 258 స్క్వేర్ యార్డ్స్ వరకు స్ట్రక్చర్ ఉంటాయి, అంటే బిల్డింగ్ ఉంటాయి. 50% ఆఫ్ బేసిక్ వాల్యూ తెలంగాణ రాష్ట్రం ఫార్మ్ అయిన నాటికి అంటే 2/6/2014 నాటికి ఏదైతే బేసిక్ వాల్యూ ఉంటుందో దాంట్లో 50% తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్ట్రక్చర్ పోర్షన్, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పోర్షన్ కనుక 250 మీటర్లు స్క్వేర్ యార్డ్స్ దాటి 500 స్క్వేర్ యార్డ్స్ లోపల ఉంటే 75% ఆ రోజు బేసిక్ వాల్యూ ఎంత ఉంటుందో 75% వాళ్ళకి కంప్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే కమర్షియల్ టెనమెంట్స్ ఉంటే కమర్షియల్ టెనమెంట్స్ని కూడా ఈ జీవో కింద జీవోఎంఎస్ నెంబర్ 59 కింద టేకప్ చేయడం జరుగుతుంది. వాటికి మాత్రం ఫుల్ బేసిక్ వాల్యూ తెలంగాణ రాష్ట్రం ఫార్మ్ అయిన నాటికి ఎంత బేసిక్ వాల్యూ ఉందో అది మొత్తంగా టోటల్గా చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు కొంత స్ట్రక్చర్ పోర్షన్ ఉండి కొంత అపార్ట్మెంట్ ల్యాండ్ ఉంటే అపార్ట్మెంట్ ల్యాండ్ ఎంత ఉంటుందో ఆ అపార్ట్మెంట్ ల్యాండ్ మొత్తానికి ఫుల్ బేసిక్ వాల్యూ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మా సైదాబాద్ మండల్ పరిధిలో ఎక్కువగా అంటే 318/1 ఉంటుంది. ఎప్పటి నుంచో అది ఖరీస్ ఖాతా. కొంతమంది ఇప్పటికే లిటిగేషన్స్ ఉన్నాయి, కోర్టు లిటిగేషన్స్ ఉన్నవేవి ఇప్పుడు ఈ దాంట్లో మేము టేకప్ చేయడం జరగదండి. ఎవరైనా ప్రజల సదుద్దేశంతో ఇప్పటి వరకు వాళ్ళ ఉన్న స్ట్రక్చర్ని రెగ్యులరైజ్ చేయించుకుని ఫ్రీ ఫ్రమ్ పెండింగ్ లిటిగేషన్ ఏమైనా ఉంటే చేసుకోవాలని సదుద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకొని వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళకి మేము గైడ్ చేసి వాళ్ళకి అప్లికేషన్ ఎలా చేయాలో చెప్పి వాళ్ళకి మొత్తం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మిగులు భూములకు వచ్చినప్పటి వరకు మా ఏరియా పరిధిలో వాణినగర్, లక్ష్మీనగర్, పూర్ణోదయ కాలనీ ఇలా కాకుండా కొన్ని బిట్స్ ఉంటాయి. సో వీటిని కూడా వీళ్ళలో ఉన్న ప్రజలు కూడా తెలుసుకుని వాళ్ళు అప్లై చేస్తే మేము వాటిని ఇమీడియట్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మాకు టైం లిమిట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడానికి జీవో ఇష్యూ చేశాను. జీవో 30/12/2014 రోజు ఇష్యూ అయిందండి. 20 రోజుల్లో తీసుకోవాలని మాకు ఉత్తర్వులు ఉన్నాయి. ఇవాళ నుంచి మేము నిన్న మాకు అప్లికేషన్ ప్రొఫార్మా కమ్యూనికేట్ అయింది కాబట్టి ఇవాళ నుంచి మేము తీసుకుంటున్నాము. 18th వరకు తీసుకుంటాము. తర్వాత దీంతో పాటు ఇంకొకటి కండిషన్ ఏంటంటే అబోవ్ పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి వాళ్ళ స్ట్రక్చర్ రెగ్యులరైజ్ చేయించుకునేప్పుడు 25% ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ తెలంగాణ DD డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని దాంతోపాటు జతపరిచి మాకు అందచేయాలి. ఇది ఒకటి కండిషన్ అబోవ్ పవర్టీ లైన్. అదే బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అయితే కనుక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. దీంతో పాటు వాళ్ళు జత చేయాల్సినవి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కానీ లేదా ఇతరత్ర డ్రైవింగ్ లైసెన్స్, పాస్బుక్ ఏదైనా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఎంక్లోజ్ చేయాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ అంటే అతను ఆ ఇంట్లో ఉన్నారు అని చెప్పడానికి ఆధారమైనది ఒకటి బిల్డింగ్ పర్మిషన్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ లేదా వాటర్ బిల్ కనెక్షన్ కానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిట్ కానీ వీటిలో ఏవైనా దానికి జత చేయాలి. ఒకటి ఖచ్చితమైన కండిషన్ ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో అదే వ్యక్తి పేరు మీద డాక్యుమెంట్ ఉండాలి, వాళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్. వేరే ఎవరి పేరు మీద ఉండి వాళ్ళ అప్లికెంట్కి లింకప్ చేయడం అంటూ కుదరదండి. ప్రెమిసెస్ ఈజ్ ద క్రైటీరియా. ప్రెమిసెస్ ఏదైతే ఉందో ఆ ప్రెమిసెస్ నెంబర్ అనేది వాళ్ళు దాఖలు చేసిన దరఖాస్తు పొజిషన్ ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ ఏదైతే పెడుతుందో దానికి టాలీ కావాలి. అది ఒకటి చూసుకోవాలి. కంప్లీట్ చేయమని కూడా జీవోలో క్లియర్గా
క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మాకు ఆపరేషనల్ గైడ్ లైన్స్ కూడా నిన్ననే కమ్యూనికేట్ అయ్యాయి. మేము ఫీల్డ్లో వెరిఫై చేసేసుకొని మేము రిపోర్టు ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసిన తర్వాత ఒక కమిటీ లెవెల్లో అందరు తహసీల్దార్తో ఆర్డీఓ గారి కమిటీ ఫామ్ చేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో మాకు టైం ఇది అంటే తొందరగా చేద్దామన్న ఉద్దేశంలో ఉంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మేము మా సైదాబాద్ మండల్ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫ్రీ ఫ్రమ్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ కోసం జీవో వర్తించదండి. షికమ్ ల్యాండ్స్, కోర్టు కేసుల్లో ఉండి నలిగిపోతున్న ల్యాండ్స్ కానీ, తర్వాత గ్రేవ్ యార్డ్స్ ల్యాండ్స్ కానీ, తర్వాత ఈ జీవీఎం ల్యాండ్స్ కానీ ఈ జీవోలో కవర్ కావండి. ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్స్, గైరాన్ ల్యాండ్స్, ఖరీస్ ఖాతా ల్యాండ్స్, జీ వేకెంట్, జీ పొరంబోక్ ల్యాండ్స్ మాత్రం దీంట్లో కవర్ అవుతాయి. ఆ క్లాసిఫికేషన్లో ఉండి హట్ టెనమెంట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాండ్స్ ఈ జీవో వేకెంట్ ల్యాండ్స్కి వర్తించదండి. వేకెంట్ ల్యాండ్కి సంబంధించి ఇంకో కసరత్తు చేస్తున్నారు, యాక్షన్ చేయాలని ఒక ఐడియా ఉంది. దానికి సంబంధించినంత వరకు మీరు మా పై అధికారులు అడిగితే బాగుంటుంది.